హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే చపాతీ చేద్దాం అనుకున్నాను. అందులోకి బంగాళదుంపలను అయితే ఉడకబెడుతున్నాను. ఆల్రెడీ టీ కూడా పెట్టేసుకున్నాను, తాగాలి. ఈ లోపల ముందే చపాతీ పిండి అయితే కలిపేసి ఉంచుకున్నాను. ఇంక బంగాళదుంపలు ఉడికిన తర్వాత కూర చేయాలి. అన్నం కూడా వండేసాను. ఎందుకంటే ఈరోజు కొంచెం ఎర్లీగానే లేసాను, చిన్న పని ఉందని చెప్పి. అంటే పని అంటే బయటికి వెళ్ళాలి భోజనాలకి, మళ్ళీ అందరూ వచ్చేస్తారు కదా త్వరగా, కొంచెం ముందే రెడీ అవుదని చెప్పి త్వరగా వంట చేసేసాను. అందులోని చపాతీ చేద్దాం అనుకుంటున్నాను కదా. ఈ చపాతీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒత్తడం, ఈ కూర అన్నీ. అందుకని చెప్పి ఇవాళ 5 దాటాకే లెగిసాను. ఇంకా ముందు రైస్ అవన్నీ కూడా వండేసుకున్నాను. ఇంక ఇప్పుడు బంగాళదుంప కూర ఉంటున్నాను. ఇంక ఈ కూర నేను లంచ్ బాక్స్లో కూడా పెట్టేశాను. అంటే మామూలు శనగపిండి అవన్నీ ఏమీ వేయలేదు, జస్ట్ ఉల్లిపాయలు బంగాళదుంపలు వేసి ఊరి కింద వండేసాను. చపాతీలోకి బాగుంటుంది కదా, అలాగే అదే ఇంకా బాక్స్లో కూడా పెట్టేశాను కాబట్టి పని అయిపోయింది. ఇంకా మేమేమో లంచ్కి బయటికి వెళ్తాము, గృహప్రవేశం ఉంది, భోజనాలు చెప్పారన్నమాట, అక్కడికి వెళ్తాము. ఇంకా మాకైతే వంట అయితే ఏం వండుకోలేదు. ఇంకా పిల్లోడి మట్టుకి వండేసి నేను బాక్స్ అయితే కట్టేశాను. జీతు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా బట్టలు ఉతికాను. ఈరోజు కొంచెం ఎక్కువే ఉన్నాయి, అంటే ముందంతా ఎండలు అదే వర్షాలు కదా, ఎండ లేదు. అందుకని చెప్పి ఇంక ఈరోజు ఎండ ఉందని చెప్పి బట్టలు అయితే ఉతికేసాను. అలాగా వంట కూడా లేదు. ఇంకా బట్టలు ఉతికి ఆ తర్వాత రెడీ అయ్యాను. ఇంకా గృహప్రవేశం దగ్గర కూడా కొన్ని క్లిప్స్ తీసాను, చూపిస్తాను. అదైతే పాత పెంకుటిల్లే, కానీ దాన్ని రీమోడల్ చేశారు. ఎంత బాగుందో అసలు. నేను ఇంకా క్లియర్గా తీయలేకపోయాను, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు వీడియో తీయడానికి. అందులోని నాకు కొంచెము ఎవరైనా ఉంటే వీడియో తీయాలని అనిపించదు, అందుకే పెద్ద ఎక్కువ తీయలేదు. ఇది ఒక రూము, దీన్ని కిచెన్ చేశారు. అంటే ఇదివరకే కిచెన్ అది, వీళ్ళు ఇంకా కొంచెం ఇప్పుడు మోడర్న్గా కట్టారు. చాలా బాగుంది. 4 గదులు, ఒక పుట్టు గదులు ఉంటాయి కదా, ఓ దాన్ని బాత్రూమ్ కింద, ఒకటి ఆల్రెడీ దేవుడి గదే. ఇదేమో మధ్యలో హాల్ టైప్. ఇది పక్కన ఉన్నది కూడా హాల్ టైపే. ఇది నడవలమాట, అటు ఇటు బెడ్రూమ్లు మధ్యలో నడవ ఉండేది ఇది వరకు పెంకుటిల్లు తెలిస్తే. ఆ మోడలే బాగుంది చాలా. ఇది బయట అరుగు, దీన్నేమో గ్లాసెస్ పెట్టేసి ఒక కామన్ హాల్ కింద చేశారు. దేవుడికి అది కూడా చాలా బాగుంది చూడండి. నీళ్ళల్లో చేపలు ఉంటాయి, ఆ చేపలు మత్స్య అవుతారు. దశావతారాలు ఒక అవతారం విష్ణుమూర్తి అవుతారు అన్నమాట. అందుకు నడిగొట్టుని కానీ కాలగొట్టుని కానీ నూతి పక్కన కానీ వ్రతం చేసుకుంటే డైరెక్ట్ గా ఆని చేసినట్టే అన్నమాట. అందుకని కౌంట్ ఎక్కువగా చేస్తారు ఈ వర్షం నెలకి. కాబట్టి ఈ రాజుగారు అక్కడే వ్రతం చేసి భద్రుడి నాడు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. సమాసక్రమ దేవత చతుర్థాధ్యాయ సమాప్త. మనకి ఆ సత్యం వేసి మేము వెళ్ళేసరికి వ్రతం కూడా జరుగుతూ ఉంది. ఇంకా అప్పటికి కథ చెప్పేస్తున్నారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుడి గది అయితే చిన్న క్లిప్ తీశాను, ఎలా కట్టారు అని చెప్పి. చాలా బాగుంది కదా. ఇది వరకు దేవుడి గదే, దాన్ని కొంచెం మోడర్న్గా చేసుకున్నారు. ఇంకా అక్కడ భోజనాలు అవి చేసి వచ్చేసాము. ఇంకా భోజనం దగ్గర ఏం వీడియో తీయలేదు, బాగోదు కదా ఎందుకు అన్నట్టుగా తీయలేదు. ఇంకా అందులోని వర్షం అయ్యి పడుతుందని వాళ్ళు కంగారు పడుతున్నారు, వర్షం అయ్యి మళ్ళీ ఇబ్బంది కదా అని భోజనానికి త్వరగా వచ్చేయమన్నారు. ఇంకా అందుకని వెళ్ళి భోజనం చేసాము. ఇంకా పొద్దుట అన్నం కొంచెం మిగిలింది, పాలు ఉంటే అవి కూడా పెట్టాను. అలాగే టీ పెట్టుకున్నాను. ఆ రోజు వాళ్ళు టీ తాగట్లే, బట్ ఆ రోజు తాగాలనిపించి మళ్ళీ టీ పెట్టాను. ఇంకా పొద్దుట కలిపాను కదా చపాతీ పిండి, అది కూడా మిగిలింది. కొంచెం రైస్ మిగిలింది. ఇంక ఈ పూటకి రైస్ కుక్కర్లో పెట్టేశాను మళ్ళీ బియ్యం కడిగి. ఇంకా సాయంత్రం పనులు మాట, సాయంత్రం వండుకోవాలి కదా. పొద్దుటంటే భోజనానికి వెళ్ళిపోయాం, మళ్ళీ సాయంత్రం తినాలి కదా. ఇంకా
అన్నం అయితే కడిగి పెట్టేశాను. పొద్దుటనే ఎంతో లేదు, కొన్ని సరిపోదు కదా అని చెప్పి మళ్ళీ కొంచెం రైస్ కూడా కడిగి పెట్టేశాను. అన్నం ఉడికిపోయింది. ఆ తర్వాత మేము ఈరోజు పెందలాడే తినేసాం. నార్మల్గానే చాలా త్వరగా తినేస్తాం మేము. ఇంకా ఆ రోజు కూడా అలాగే త్వరగా తినేసి మొత్తం సామాన్లన్నీ కడిగేశాను. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే వంటింట్లో స్టీల్ డబ్బాలు అవన్నీ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఒక్కొక్కటి కడిగేసుకుంటున్నాను. అప్పుడైతే మన ఇల్లు దులిపినా ఎక్కువ సామాన్లు ఉండవు కదా. ఇంకా తినేసిన తర్వాత సామాన్లన్నీ తోమేసి ఇంకా గ్యాస్ గట్ట అంతా కూడా తుడిసేసాను శుభ్రంగా. మళ్ళీ నెక్స్ట్ డే ఏకాశి అందుకని చెప్పి వంటిల్లంతా క్లీన్గా పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ మళ్ళీ త్వరగా లేసి దీపం అయి పెట్టుకోవాలి కదా. మీకు ఈ వీడియోలోనే ఏకాశి రోజు కూడా చూపించేస్తాను. ఎందుకంటే సపరేట్గా మళ్ళీ ఎందుకు చూపించడం అని చెప్పి ఇందులోనే యాడ్ చేసేసాను. ఇంక ఇప్పుడు నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ రోజైతే పొద్దుట 4కో 4:30కో అలా లేసాను. ఇంక లేచి మొత్తం ఆకలన్నీ తుడవాలి కదా. ఆ రోజైతే ఎంత మంచు పడిందోనండి. ముందు వరకు వర్షాలు కదా, ఆ రోజు ఫుల్ మంచు, చలి కూడా లైట్గా స్టార్ట్ అయింది. లక్కీగా కార్తీక మాసం అయ్యే వరకు చలి అయితే ఎక్కువగా లేదు. ఇంకా ముందు లేచి వాకలు అవన్నీ కూడా తుడవాలి కదా, అది ఎక్కువ టైం పడుతుంది. ఇంకా వాకలు అవి తుడిసి ముగ్గు అవి పెట్టుకొని ఆ తర్వాత స్నానం అవి చేయాలి. ఫస్ట్ ఇక్కడ తుడవడం అయితే స్టార్ట్ చేశాను. వాకళ్ళు లైట్ వేసుకొని తుడుస్తాను. మా అత్తగారు వాళ్ళందరూ లైట్లు వేసుకొని చీకట్లో చేస్తారు. నాకు మాత్రం ఎంత భయమో. అందులోని ఈ మధ్య పాములు అవి తిరుగుతున్నాయి కదా, మంది వాకలు అవి పాడైపోయింది, నరిచ్చేసింది పాము. అందుకు ఏమన్నా ఉంటాయని చెప్పి లైట్ వేసుకుని మొత్తం అన్నీ తుడిసేసాను. తుడిసి ఫ్రెష్ అయ్యి దీపారాధన కూడా చేసేసుకున్నాను. లక్కీగా మన అరటిగల మొన్న కొట్టాం కదా, లాస్ట్ వీడియోస్లో చూపించాను. అవైతే ఇంకా మిగిలినవి అప్పటికి ఉన్నాయి. ఇంకా అవే పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఆ రోజైతే నేను ఉపవాసం ఉంటాను కాబట్టి ఇంకా వాళ్ళిద్దరి కోసము వంట చేయాలి. ఇంకా నేను ఇలాంటి రోజులైతే పప్పు వండుతాను. ఇంకా పాలు నేను నార్మల్గా పాలు అవి స్టవ్ మీద పెట్టేసి వేరే పని చేసుకుంటాను కదా. ఈ మధ్య ఏంటో ఈ పాలు పొంగిపోతున్నాయి అస్తమానముని. గరిటేస్తున్నాను అప్పటికైనా సరే పొంగిపోతున్నాయి. ఇంకేం చేస్తాం, మళ్ళీ అన్నీ కడుక్కోవాలి. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. ఈరోజు అయితే ఒక చిన్న దాకలో పెడుతున్నాను, ఒక గ్లాస్ బియ్యం సరిపోతుంది అందుకని చెప్పి ఇంక ఇందులోనే పెట్టేశాను. ఇదైతే అలా సరిపోతుంది, సరిగ్గా ఒక గ్లాసు బియ్యం ఉడుకుతుంది ఆ దాకా. దాంట్లోనే కడిగి పెట్టేశాను. టీ అయ్యి ఆల్రెడీ ముందే అయిపోయింది. ఇంక నేను వీడియో తీయలేదు. టీ మార్నింగే పెట్టేశాను అనమాట. ఇంకొంచెం త్వరగా, ఎంత త్వరగా లెగిస్తామో అంత త్వరగా టీలు అయిపోతాయి కదా. నేను పొద్దుటి టీ అలవాటు కాబట్టి ఖచ్చితంగా టీ రోజు ఉండాల్సిందే. ఇంక ఇక్కడ ఇవన్నీ అయ్యే లోపల నేను పప్పు అయితే పెట్టేశాను కడిగేసి. ఏమేలా కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసాను. పచ్చిమిరపకాయలు మా చెట్టుని కాసినాయి, రౌండ్ కాయలు, అయ్యో 4 కాయలు వేసాను, అందుకే మీకు అంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుందిలేండి. ఇంకో పక్కన అయితే పప్పు పెట్టేశాను. మళ్ళీ బాక్సులో కూడా ఉడకాలి కదా, మళ్ళీ టైం అయిపోతుందని చెప్పి ఇంకా పప్పు పెట్టేశాను. ఇలా పప్పు అయ్యి వండినప్పుడు గ్యాస్ పొయ్యి ఎలాగైపోతుందో మీకు చూపిస్తాను నేను. కుక్కర్లో ఎంత ఈజీగా వంట అవుతుంది అనిపిస్తుందో అంత మళ్ళీ ఎక్స్ట్రా పని చూపిస్తాయి మనకి. ఇంక ఇక్కడ బయట వెదర్ చూపిద్దామని చెప్పి వచ్చాను. ఈరోజు ఎందుకు ఎంత మంచు పడుతుందో అసలు ఈ మధ్య అయితే లేదు. ఇంక ఈరోజు నేను ఏం చేశానంటే బట్టలు ఉతుకుదామని చెప్పి దుప్పట్లన్నీ నానబెట్టేశాను. అంటే వంట పొద్దుటే అయిపోయింది, పప్పు కూడా వండేసాను కదా. ఇంకా నాకు పని ఏం లేదు, గదులవి కూడా పొద్దుటే దీపారాధన చేసుకుంటాం కాబట్టి పొద్దుటే తుడిసేసాను. 7 అలా అవుతుంది అంతే, పని అంతా అయిపోయింది అనిపించింది. సరే పని అయిపోయింది కదా, ఖాళీగా ఉండదు ఎందుకని చెప్పి మళ్ళీ మంచం మీద దుప్పట్లన్నీ తీసుకొచ్చి నానబెట్టేశాను. మళ్ళీ అదే అనిపించింది, అయ్యో అన్నీ నానబెట్టేశాను, వెదర్ చూస్తేనేమో ఇలా ఉంది, ఎండ రాకపోతే బాగోవు కదా దుప్పట్లు అనిపించింది. బట్ లక్కీగా తర్వాత ఎండ వచ్చేసిందిలేండి. మాకైతే పైపు రోజుకు ఒకసారి వేస్తాడు. ఇస్తే పొద్దుట 1 నెల, లేకపోతే మధ్యాహ్నము. ఇంక ఈ నెల అయితే పొద్దుటే వస్తుంది 6ంటికి. ఇంకా ఈ పక్క నించుంటాను, మోటార్ వేసిన తర్వాత ఎప్పుడు నిండుతుందో కట్టాలి కదా.
అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి నించున్నాను. మోటార్ అయితే నిండిపోయింది. ఇంకా కట్టేసి కొంచెం బీరకాయలు అవి ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని అలా వచ్చాను. 4 బొబ్బరికాయలు ఉన్నాయిలేండి. ఈ బొబ్బరికాయలు ఏంటంటే ఒకటి కాస్తున్నాయి. ఒక కాయ అయ్యేసరికి ఇంకొక కాయ ఎండిపోవడం, ముదిరిపోవడము అలా అయిపోతుంది. ఇంకా ఒక్కొక్కసారి 2-3 కాయలు ఉంటే ఏ ఉప్మాలోనో లేకపోతే బంగాళదుంప కూర అలాంటి ఏదైనా అయితే అట్లా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 1-2 కాయలు అలా ఉన్నాయి, కోద్దామని చెప్పి కోసేసాను. ఇంకొన్నేమో పైకి ఉంటున్నాయి, కొన్నేమో కింద ఉంటున్నాయి, కనిపించట్లేదు. అలా ఏయో కనబడిన మట్టుకి కోసేసానులేండి. ఆ రోజు కోసి నెక్స్ట్ డే అలా వండుకోవచ్చు కదా, అందుకని చెప్పి కోసాను. తెంపేటప్పుడు ముక్కలు అయిపోతున్నాయి, అంటే చాలా హైట్గా ఉంటున్నాయి. మనకి బొబ్బరికాయ కిందకి ఏలాడుతుంది కదా, పట్టుకుని లాగితే వచ్చేద్ది అనుకుంటా ఏం ముక్కలు అయిపోతున్నాయి. చాలా డెలికేట్గా ఉంటుందిలేండి కాయ, ఇలా తెంపితే ముక్కలు అయిపోతుంది. అయ్యే ఇక్కడేమో వాటర్ కారుతుంది, మీకు అదే రీసౌండ్ వస్తుంది. ఇక్కడ ఉన్నాయి చూపిస్తున్నాను చూసారా పైన, అవి కొయ్యడానికి అయితే అందట్లేదు నాకు, చాలా ఎత్తులో ఉంది. కొన్ని గోడ ఎక్కి కొయ్యాలి, కొన్ని మన చేతికి అందుతాయి. అక్కడ ఆ మూలన ఒక బీరకాయ ఉండిపోయింది, ఆ తుప్పల్లో కనిపించలే, ఈరోజు కనిపించింది. అది ఇంకా పనిచేయదు, విత్తనాలకు ఉంచేసుకోవడమే, ముదిరిపోతే వేస్ట్. ఒకవేళ కోసేసినా కూరకు పనిచేయదు, పచ్చడైనా ఎంత తింటాము. ఈ మధ్య ఏదైనా కాయ ముదిరినా ఈ తొక్కలు అవి ఉంటుంటే అత్తమానం పచ్చడి చేస్తున్నాను. ఇంకా అందుకని చెప్పి కొయ్యాలి, ఇంకో విత్తనాలకు ఉంచేస్తానండి కొయ్యం దాన్ని. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను మంచు ఎంతలా పడుతుందో. పొలాల్లో భలే కనిపిస్తుందండి, చాలా అందంగా. పొలాలు కనిపించవు, ఈ మంచు కూడా ఏంటంటే ఎండెక్కి కొద్దీ కూడా ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. మీకు ఇంకా వీడియోస్లో సరిగ్గా కనిపించట్లేదు, కానీ బయట అయితే చాలా ఇంకా ఎక్కువగా ఉంది. ఇంకా జీతు కూడా రెడీ అయిపోయాడు. ఇంక నేను బాక్స్ కట్టి పని ఒకటి ఉంది. పప్పు కూడా ఆల్రెడీ విజిల్స్ వచ్చేసినాయిలేండి. ఇంకా తాలింపు వేయాలి, వేసి ఇంక బాక్స్ కట్టేస్తే పని అయిపోతుంది. ఇంకా టిఫిన్ కూడా నేనైతే ఆ రోజు ఏం చేయలేదు, పిల్లోడికి ఏం పెట్టానో చూపిస్తాను మీకు. ఇక్కడ బొబ్బరికాయలు తీసుకొచ్చాను కదా, ఇక్కడ పెట్టేసి ఇంకా పప్పు తాలింపు వేద్దాం అనుకున్నాను. చూపిస్తాను చూడండి గ్యాస్ పొయ్యి ఎలా అయిపోయిందో. ఇలా పప్పు కానీ రైస్ కానీ ఏదన్నా కుక్కర్లో పెట్టానంటే పొయ్యి అంతా పొంగిపోతుంది. మళ్ళీ ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, అదో పని ఎక్స్ట్రా. అలాగని కుక్కర్ పెట్టకపోతే ఉడకవు గమ్ముని పప్పు అయ్యి, అందుకని చెప్పి కుక్కర్ పెడుతుంటే ఇలా పొంగిపోతూ ఉంటాయి. బట్ ఇంకేం చేస్తాము, అలా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా పప్పు తాలింపు కూడా వేసాను, ఇంకా పప్పు అయితే పెట్టేస్తున్నాను. పప్పు మా అబ్బాయి కొంచెం ఇష్టంగానే తింటున్నాడు ఈ మధ్యన. ఒక్కొక్కసారి ఆవకాయ వేస్తాను, ఒక్కొక్కసారి ఏమి వేయను, డైరెక్ట్గా ఓన్లీ పప్పే పెట్టేస్తున్నాను. లేదు ఉట్టిపప్పు తినబుద్ధి అవ్వదు అనిపిస్తే కొంచెం ఆవకాయ అయ్యి పెడతాను. ఇంకా పప్పు ఈ బాక్సులో అయితే వేడిగానే పెట్టేస్తున్నాను, లేకపోతే ఇది వరకు చల్లారబెట్టి అలా పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు ఇంకా చల్లారబెట్టట్లేదు, డైరెక్ట్గా అలా పెట్టేస్తున్నాను. ఇంకా బాక్స్లో పెట్టాక ఇంక మిగతా పప్పు ఉంటుంది కదా మొత్తం, దాన్ని అంతా కూడా గిన్నెలో తీసేసుకుని ఈ కుక్కర్ అవి కూడా కడిగేసుకున్నాం అనుకోండి, మనకి పూట పని అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన అవి ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు ఎక్కువ పని చేసుకోవడం అని చెప్పి ఇంకా నేను కడిగేద్దామని చెప్పి ఖాళీ చేసేసాను. ఇంకా ఈరోజు ఆవకాయ పెట్టాను, అన్నాను కదా ఒక్కొక్కసారి ఆవకాయ పెడుతున్నాను ఒక్కోసారి పెట్టట్లేదని. ఆ రోజైతే పెట్టాను. ఇంకా ఆవకాయ ఇది పెరుగన్నానికి మధ్యలో ఉన్న రైస్ కొంచెం ఉంది కదా, అందులో పెరిగేస్తాను. తర్వాత అన్నం చల్లారాలి, అన్నం చల్లారిన తర్వాత పెరిగేసేసి బాక్స్ అయితే కట్టేస్తాను. ఇంకా పప్పు కూడా తీసేసాను, పిల్లోడికి కూడా పాలు కలిపేసాను. ఒక్కొక్కసారి పాలు ఇస్తాను, ఒక్కొక్కసారి ఇంకా పాలు అయితే ఇవ్వట్లేదు, టైము ఎక్కువ ఉండదు. అలా లేనప్పుడు ఇంకా పాలు అయితే ఇవ్వను. ఇంకా పెరుగు కూడా వేసేసాను. ఇంకా బాక్స్ కట్టేసి ఇంకా టిఫిన్కి కూడా నేను ఈరోజు ఏం చేశానంటే పప్పు అన్నమే పెట్టేశాను. ఇంకా రోజు చెయ్యొచ్చు టిఫిను, ఖాళీగానే ఉన్నాను కానీ ఇంకా చెయ్యలా. ఈయన కూడా పొద్దుట వెళ్ళిపోయారు పని ఉందని చెప్పి. ఇంకా పిల్లోడు ఒకడే అయితే నేను అడిగి రైస్ పెడతాను, ఒక్కొక్కసారి పెరుగన్నం పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఏదైనా ఇష్టమైన కూరలు ఉండేను అనుకోండి, ఇప్పుడు ఎగ్ రైస్ కానీ క్యారెట్ కానీ ఇలాంటివి ఏమైనా అయితే కలిపేసి ఇచ్చేస్తాను. ఇంకా పప్పు ఎప్పుడు వేడన్నంలో తింటేనే దాని టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. చల్లారిన తర్వాత తినడం కంటే వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం కాంబినేషన్? నాకు ఏ రైస్ అయినా సరే అంటే ఏ కర్రీ అయినా సరే
రైస్ వేడిగా ఉంటేనే నచ్చుతుంది. అందుకే నేను ఎక్కువ ఈ మధ్య పిల్లోడికి వండుతాను కదా, మాకు మళ్ళీ ఎండెక్కిన తర్వాత వండుతాను. కొన్నాళ్ళు అలా అయ్యేది. ఇప్పుడు ఏమైందంటే ఒక్కొక్కసారి కలిపే వండేస్తున్నాను. కొంచెం అన్నం అనుకుంటే నీరు కింద అయ్యి ఉంటుంది, అందుకని చెప్పి ఒక్కొక్కసారి మళ్ళీ వేడి చేసుకుంటాను. ఇంక లేకపోతే ఇంక తప్పదు అనుకుంటే చల్లారిన అన్నమే తినాలి. ఇంకా ఇక్కడైతే పప్పు కలిపేసి స్పూన్ వేసి ఇచ్చేస్తే తినేస్తాడని చెప్పి ఇంకా కలిపేసి ఇచ్చేసాను. ఇంక ఇది తినే లోపల ఎలాగ స్కూల్ టైం కూడా అయిపోతుంది కదా, ఆటో వచ్చేస్తుంది. ఇంకా ఆల్రెడీ రెడీ అయిపోయాడండి, ఆటో రాగానే ఇంకా బయలుదేరిపోవడమే. హార్న్ సౌండ్ అనబడింది. వేరే హార్నా? ఈరోజు ఏంటో మంచు ఎంత ఎక్కువ పడుతుందో కదా, వాళ్ళ పొలాలు కనిపించట్లేదు, వీడియోలో కనిపించట్లేదు కానీ చాలా ఎక్కువ మంచు పడుతుంది. వీడియోలో కనిపించట్లేదు. పొద్దుట నేను లేచేదోడికైతే ఇంకా ఎక్కువ ఉంది అసలు. వీడియోలో చూడు, ఎదరది కనిపించదులే. తగ్గింది ఎందుకో ఇంత పుట్టగొడుగులు, పాము గొడుగులు అవి మర్చిపోయాను. మొన్న ఇక్కడ నాకు పెద్ద పాము కనపడింది చూసు, అక్కడ గడ్డి ఉంది చూసావా, అక్కడే సుజాత్మతో ఫోన్ మాట్లాడుతున్నాడు రా అంతే, ఇలా మెల్లిగా వెళ్ళింది. ఇదేం పాము మరి, చాలా భయం వేసింది నాకు. ఈ గడ్డి అంతా ఎలా మొలిసేసిందో అసలు నాకు అసలు గుర్తు రాలేదు వీడియో తీద్దాము అని. ఆ పావుని పొడపాము ఏదో అంటున్నారు డాడీ, దానికున్న చారల గురించి. మొన్న తాసుపామే డాడీ నమ్మట్లేదు, నేను చూసాను, అది పడగిప్పింది. ఆ కోడి పిల్లల మీదకి పడగిప్పింది అది. కోడి పిల్లలు ఎందుకు చేయదు, పొడుతుంది అంటున్నానేంటి, కోడి పిల్లలే పొడుతానికి వెళ్తున్నాయి, దాన్ని బెదురుతుంది అది కోడికి. మళ్ళీ కోళ్ళు వెనకాల వెళ్తుంటే మళ్ళీ వెనక తిరిగి వాటి మీద బుసలు కొడుతుంది, అప్పుడు ఇవి బెదురుతున్నాయి. అలా రెండో బెదిరి ఆ ఇటుకల్లోకి వెళ్ళిపోయింది. అయిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది. పుట్టగొడుగులు ఎక్కువ రోజులు ఉండవు, ఒక 2-3 రోజులు ఉంటాయి అంటావా, ఒక రోజు ఉంటుందేమో. వర్షానికి గడ్డి కదా, గడ్డిలో వచ్చినాయి, మంచి కదా, పాయిజన్ ఉంటుంది వీటిల్లో. ఒరిజినల్ పుట్టగొడుగు ఏంటి, వాళ్ళందరూ అప్పుడే బట్టలు ఉతికేసి ఆరేసేసుకుంటున్నారు. నేను ఎప్పుడు ఉతకాలో ఏంటో అనవసరంగా, ఎందుకంటే ఖాళీగా ఉండక దుప్పట్లన్నీ నానబెట్టేసాను, పని అయిపోయిందని. ఇంకా ఆటో కూడా వచ్చేసింది. జీతు స్కూల్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా సామాన్లన్నీ ఖాళీ చేశాను కదా, అవన్నీ కూడా తోమేసుకున్నాను. బట్టలు అయితే ఉతికేసి ఆరేస్తాను. ఇంకేం వీడియో తీల, తర్వాత నేను ఏం పని చేయలేదు. అందుకే ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.